హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వీడియో అండి. మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో పని ఎంత స్టార్ట్ చేశాను. మనం ఎంత పని చేసినా కూడా ఇంటికాడ ఉండే వాళ్ళకైతే ఎప్పుడూ పనే ఉంటుందండి. ప్రొద్దునైతే నేనేం చేయలేదండి, ఎందుకంటే ప్రొద్దున కొంచెం లేట్గానే లేచాను. అందువల్ల అయితే మా అబ్బాయి నాకేం వద్దమ్మా, వట్టి అన్నమే వండు, నేను శనక్కాయల పొడి అయితే వేసుకొని వెళ్తా అన్నాడు. అందుకనేసి అయితే అన్నం ఒకటి వండేసానండి. ఇదైతే పువ్వు, నిన్నైతే మందారం పువ్వు ఒకటి కింద అయితే పడిపోయింది. మొగ్గ కదా, వేస్ట్ ఎందుకు అవుతుంది అనేసి నీళ్ళు పోసి నీళ్ళల్లో అయితే వేసానండి నిన్న సాయంత్రం. అదైతే బాగా విచ్చిపోయింది. ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకైతే ఈ గిన్నెలన్నీ కడగాలండి. గ్యాస్ పొయ్యికి అయితే బర్నాలు ఉంటుంది కదా, అవి అయితే పాలు పొంగిపోవడం వల్ల అయితే బొక్కలన్నీ బూడిపోయి మంట అయితే సరిగా రావట్లేదండి. అందుకనేసి అయితే కొంచెం ఇసుక ఉంటుంది కదా తెల్లది, ఆ ఇసుక వేసి నిమ్మకాయ వేసి రుద్దితే బాగా వస్తుంది అనేసి అయితే దానికోసం అయితే నిమ్మకాయల చెట్టు ఇంట్లోనే చెట్టు ఉందండి. చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే కొన్ని నిమ్మకాయలు అయితే ఏమో ఇది ఒక రోగమో ఏమో తెలియదు, కానీ దీంట్లోకైతే నిమ్మకాయ అయితే బాగుంటుందండి, కానీ చీలిపోయి కొంచెము అలా అయితే పోతున్నాయి. ఇది వైరస్ ఏమో తెలియదు. ఇప్పుడైతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసానండి. ఇంకైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేయాలి. కానీ మనం అనుకుంటాం కానీ ఇంకా ఏముంది, గిన్నెలు కడిగేసాము, ఇంకా బట్టలు ఆరేస్తాము, ఇంకా అక్కడికి అయిపోతుంది అని. కానీ ఆ పని చేయడానికే చాలా టైం పడుతుందండి. ఇంకైతే నేను ఇల్లు అంతా అయితే తుడుస్తున్నానండి. దేవుని గుట్లో మటుకు స్నానం చేసిన తర్వాతనే తుడుస్తాను. ఇంకా మామూలుగా బయటంతా అయితే ఇంకా మా అట్లే కానీ తుడిచేసి అయితే స్నానం చేయొచ్చులే అనేసి అయితే ఇంకా మొదలు పెట్టానండి. మా ఇల్లు తుడవాలంటే మామూలుగా ఒక్కసారి మాప్ పెట్టడానికి అయితే 1/2 అవర్ పడుతుంది. 2 టైమ్స్ తుడవాలంటే 1 గంట ఖచ్చితంగా పడుతుందండి, ఇంట్లో మాత్రమే, మళ్ళీ కాంపౌండ్లో అందుకైతే కాదు. ఈ బండలు తుడవాలి, అన్ని పనులు ఒక లెక్క అయితే బండలు తుడిచేది మటుకు అదే ఒక లెక్క అండి. బండలు తుడిచేసరికి నడుములు అయితే పడిపోతాయి. ముందే నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది, అందుకనేసి అయితే చాలా బరువు పడతాను ఇల్లు తుడవడానికి అనుకుంటాం. కానీ మళ్ళీ మరుసటి రోజు మటుకు మళ్ళీ ఖచ్చితంగా తుడవాలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల నుండి తొక్కి అందుకు ఈ బండలు అయితే అస్సలు వేస్ట్ అండి. మనం తుడుస్తుంటే ఒక పక్క మంచులు వచ్చి తిరిగారే అనుకో తడికాళ్ళతో, మళ్ళీ అట్లే పడుతుంది. అయినా సరే ఎలాగో అలా కొంచెం ఓపిక తెచ్చుకొని తుడుస్తామనేసి అయితే నేనైతే ఇంకా తుడుస్తూనే ఉంటాను. ఇంట్లో అయితే ఉండేది మా బాబు, చిన్న బాబు ఒక్కడే అండి. పెద్ద బాబు అయితే హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి హాస్టల్లో ఉన్నాడు. చిన్న బాబు ఒక్కడున్న ఇంట్లో అన్నీ అక్కడ పడేస్తాడండి. అవన్నీ సర్దుకొనేసి ఇల్లంతా తుడవాలంటే ఖచ్చితంగా 1/2 అవర్ పడుతుంది. కాంపౌండ్లో అయితే ఏం అంతా కడగలేదండి, ఊరికే వాటి ముందర అయితే అంతా తుడుచుకొని బయటంతా అయితే నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంట్లో అయితే ఒకసారి మాప్ పెట్టేసి ఇంకా ముగ్గేస్తున్నాను. ఇది వేయడానికే ఇప్పటికైతే 9:30 అయిందండోయ్. ఏం చేద్దాం, ఇంట్లో పని అయితే ఎంత చేస్తున్నా ఉండనే ఉంటుంది. ఇంటి దగ్గర ఉండేటోళ్ళకి ఏం పని ఉంటుంది అనుకుంటారు, కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకే పని ఎక్కువ. ఏం చేయకోకుండా ఏముంది లేని వదిలేసే వాళ్ళకి ఏం పని ఉండదండి, కానీ నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం పని ఎక్కువే ఉంటుంది. ఇక్కడైతే నేనైతే బట్టలన్నీ ఆరేసి స్నానం చేసి ఇక్కడైతే నేనైతే మా ఆయనకు కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. కాకరకాయ కర్రీలో మామూలుగా పల్లీలు వేయాలండి. నేనైతే శనక్కాయలు అయితే ఒలుచుకోలేదు, మర్చిపోయినాను. అప్పటికప్పుడు ఇంకా ఏం ఒలుచుకుంటావులే అనేసి అయితే ఇక్కడైతే మా ఇంట్లో నువ్వులు తెల్లవి లేవండి, నల్లవి ఉన్నాయి. ఆ నల్ల నువ్వులే వేసేసి అయితే చేశాను, కానీ కలర్ మాత్రం బ్లాక్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ కాకరకాయ కర్రీ. ఇక్కడైతే నేను ఇంకా ఇప్పుడైతే 12 అయింది. ఇప్పుడే అన్నం ఏం తింటావులే అనేసి అయితే కొంచెం రాగి జావ అయితే కాచుకొని తాగాలనిపిస్తుంది. అందుకనేసి రాగి జావ అయితే చేసేసుకున్నాను. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. కాకరకాయలో ఉండే విత్తనాలు కొన్ని 2 కాకరకాయలు అయితే పండిపోయాయండి. పండిపోయి ఉంటే ఇంకా అవి పక్కనే పడేస్తావులే అనేసి అయితే నేను కొంచెం అయితే
తాలింపులాగా చేసేసుకున్నాను. ఇంకైతే ఈ రాగి జావ అయితే తాగేసిన తర్వాత అయితే ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా ఆ ఉండే గిన్నెలన్నీ కడిగేసి ఆరేసిన బట్టలన్నీ మర్తేసి కొంచెం సేపు అట్లా పడుకునేసరికి మళ్ళీ 3:30, 4 అవుతుందండి. అప్పుడైతే మళ్ళీ కాఫీ కాంచుకొని తాగేసి అన్నీ చేయాలంటే ఎంత లేట్ అవుతుందండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకే పని ఎక్కువ. బయటికి వెళ్తారే పొద్దున్న ఏదో ఇంత వండుకొనేసి వెళ్ళి లక్షణంగా అక్కడ తినేసి ప్రశాంతంగా ఇంటికి వస్తారండి. ఆడపిల్లలు ఉంటే కన్నా ఏదో కొంచెం పని అయినా తగ్గుతుంది. కానీ నాకైతే ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో పని ఎంత అయితే అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, కాకరకాయ అయితే ఒకటి పండిపోయి ఉంటే తాలింపులాగా చేసుకున్నాను అనేసి. నాకు తాలింపు అంటే భలే ఇష్టం అండి. కానీ మా ఆయనకైతే పులుసు అంటే ఇష్టము. మన ఇష్టం ఎట్లాగన్నా ఉండని, వాళ్ళకి చేస్తే కన్నా మధ్యాహ్నానికి రాత్రికి కూడా చపాతీలోకి బాగుంటుంది కదా అనేసి అయితే ఇంకా చేసేసాను. ఇప్పటికైతే ఒక పూటకు నాకు కాకరకాయ తాలింపు అయితే సరిపోయిందండి. మీరు కూడా నా అలాగే ఆలోచిస్తూ ఉంటారనుకుంటాను. కానీ ఏం చేద్దాము, ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకపోయినా ఇంట్లో వాళ్ళు బాగా కడుపు నిండా తింటే చాలు అనుకుంటారు. ఇకైతే ఇక్కడ నేను అన్నీ తినేసి మా ఆయన నేను ఇంకా ఉండే గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నానండి. నాకైతే ఇంట్లో చెత్తలన్నీ ఊడ్చేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలంటే మళ్ళీ సాయంత్రం 1 అవర్ పడుతుందండి. ఏం చేద్దాం, ఆడజన్మ అంటే ఇంట్లో ఊడ్చుకోను కడుక్కోను దీనికే సరిపోతుందండి. తినేదేం ఉండదు కానీ మనం మాత్రం ఇంట్లో పని తేకడానికే సరిపోతుంది జీవితం మొత్తము. కానీ ఆడవాళ్ళం కదా, ఆ పని చేసుకోవడంలోనే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడైతే మధ్యాహ్నానికి ఏం గిన్నెలు ఉంటాయిలే మాకు ఇద్దరికే కదా అనుకుంటే కనుక మళ్ళీ కావాల్సిన గిన్నెలు అయితే పడిపోయాయండో, అవన్నీ కడిగేశాను. మీ జీవితంలో అయితే ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు మటుకు ఈ బ్యాక్ పెయిన్ ఉండేదానికి ఈ పని చేయడంతోనే నాకు సరిపోతుందండి. బ్యాక్ పెయిన్ అయితే ఎంత చేసినా ఏం చేసినా అసలు అయితే ఎన్ని హాస్పిటల్ తిరిగినా అయితే తగ్గలేదు. కానీ ఏం చేద్దాము, ఎక్కువైనప్పుడేమో హాస్పిటల్కి వెళ్ళేది, ఆ టాబ్లెట్స్ మింగేది. తగ్గిన తర్వాత అయితే ఇంకా ఏముందిలే అనుకునేది, మళ్ళీ మామూలుగానే. ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. ఇంకైతే బట్టలన్నీ మడత పెట్టేసి అయితే అనుకుంటారేమో పడుకోవాలి. అందరు ఆడవాళ్ళ జీవితంలో కూడా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్తోనే మా ఛానల్ అయితే మూవ్ అవుతూనే ఉంటుంది, మాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చూస్తుంటారు కానీ ఎవరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. మనకు 1000 మంది వ్యూవర్స్ వచ్చే కన్నా దాంట్లో కనీసం 10 మంది కూడా లైక్ చేయరు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా మా ఛానల్ని వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది అందరూ ఆడవాళ్ళ జీవితంలో ఉండేదే కాబట్టి నేనైతే చెప్తున్నాను. బాయ్, మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం.